మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జ్యేష్ఠ అమావాస్య మంగళవారం. ఈ రోజుతో ఇక జ్యేష్ఠ మాసం పూర్తయిపోయి మరుసటి రోజు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని, మట్టి ఎద్దుల అమావాస్య అని పేరు. పైగా ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది గనుక దీనికే మంగళ అమావాస్య అని పేరు. ఇది చాలా పవర్ఫుల్ గనుక ఈరోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. మీరే 5 కోట్లు సంపాదించే స్టేజ్కి వెళతారు. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి మనిషి మనస్ఫూర్తిగా కోరుకునేది ప్రశాంతమైన జీవితం, తన అవసరాలకు సరిపడా కావలసినంత ధనం, అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని ఆనందకరమైన కుటుంబ వాతావరణం. కానీ ఈ ఆధునిక రోజుల్లో చాలామందిని తీవ్రంగా వేధిస్తున్న అతిపెద్ద సమస్య అప్పులు. ఈ అమావాస్య శాస్త్రాల ప్రకారం చాలా పవర్ఫుల్ అయినటువంటిది. ఈ అమావాస్య రోజు రాత్రి మీ ఇంట్లో ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీకు 5 కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే అది ఇట్టే తీరిపోతుంది. అప్పులు తీరిపోవడమే కాకుండా భవిష్యత్తులో మీరే ఇంకొకరికి అప్పులిచ్చే స్టేజ్కి వెళతారు, కోట్లు సంపాదించే స్టేజ్కి వెళతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారే అవకాశాలు వస్తాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ దరిద్రాలన్నీ దూరమైపోయి వద్దన్న ధనం మీ వైపు దూసుకువచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఫలితాలను మీ కళ్ళతో మీరే చూస్తారు. సకల దరిద్రాలను, పీడలను పారద్రోలి సిరి సంపదలను ఆకర్షించే అనంతమైన శక్తి ఈ అమావాస్య రోజు చేసే ఈ కల్లుప్పు పరిహారానికి ఉంది. మరింతకీ ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పుల బాధలు తీరిపోతాయి, ఆ పరిహారం ఎలా చెయ్యాలి అనే విషయాలను ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని కామెంట్ చేయండి. ఉప్పుతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలంటే, ఉప్పు అనేది కేవలం మన వంటగదిలో ఉండి కూరలకు రుచినిచ్చే ఒక సాధారణ వస్తువు మాత్రమే కాదు. దానికి ఎన్నో దైవిక శక్తులు, అద్భుతమైన ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనం అంటే సముద్ర మథనం చేస్తున్న సమయంలో జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆ సముద్రం నుంచే ఉద్భవించింది. అదే సముద్రం నుంచి పుట్టిన ఈ కల్లుప్పును లక్ష్మీదేవికి స్వయానా సోదరుడిగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మన పెద్దలు చెబుతారు. గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా పాలు, ఉప్పును ఇంట్లోకి తీసుకువెళ్లడం మన ప్రాచీన సంప్రదాయం. ఉప్పు ఉన్న చోట సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఉప్పుకు ఉన్న అతిపెద్ద అద్భుతమైన శక్తి ఏమిటంటే, అది తన చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రతికూల శక్తిని అంటే నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తనలోకి ఒక స్పాంజ్లా లాగేసుకుంటుంది. మన కష్టాలను, బాధలను, అనారోగ్యాలను, దృష్టి దోషాలను, నరఘోషను, ఎవరైనా మనల్ని చూసి ఏడ్చే ఏడుపును పారద్రోలడంలో ఉప్పుకు మించిన అద్భుతమైన వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆర్థికపరమైన ఆటంకాలు, అప్పుల బాధలు, డబ్బు ఎంత సంపాదించినా ఇంట్లో నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు రావడం, వ్యాపారంలో ఊహించని నష్టాలు రావడం వంటి సమస్యలకు ఇంట్లో అదృశ్య రూపంలో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీయే ముఖ్య కారణం. ఈ నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, లక్ష్మీదేవి ఆశీస్సులను ఆకర్షించే అద్భుతమైన అయస్కాంతంలా ఉప్పు పనిచేస్తుంది. వాస్తుశాస్త్రం మరియు ఫెంగ్షుయిలో కూడా ఉప్పుకు పెద్దపీట వేశారు. రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు కళ్ళుప్పు వేసుకుని స్నానం చేస్తే శారీరక, మానసిక అలసట తొలగిపోయి మీ చుట్టూ ఉన్న ఆరా క్లీన్ అవుతుంది. అలాగే ఇంటిని తుడిచే నీటిలో కొంచెం ఉప్పు వేసి తుడిస్తే వాస్తు దోషాలు, దుష్టశక్తులు పారిపోతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఇంటిని ఉప్పు నీటితో తుడుచుకుంటే చాలా మంచిది. ఇంట్లోని దరిద్రం పోతుంది. ఎవరింట్లో అయితే ఎప్పుడూ ఉప్పు డబ్బా ఖాళీ కాకుండా నిండుగా ఉంటుందో ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో తూలతూగుతుంది. అసలు ఈ రోజుల్లో అప్పుల బాధలు మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా చేస్తున్నాయి.
ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, అప్పులు చేయడం సర్వసాధారణమే. అయితే మన అత్యవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితికి చేరినప్పుడు అది మానసిక ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. కొంతమంది వేలల్లో అప్పులు చేస్తారు, ఇంకొంతమంది లక్షల్లో అప్పులు చేస్తారు, మరికొంతమంది కోట్లల్లో అప్పులు చేస్తారు. ఎంత చేసినా అప్పు అప్పే కదా. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తికి రాత్రిపూట నిద్ర కరువవుతుంది. ఫోన్ రింగ్ అయితే అప్పులు వాడేమో అని గుండెల్లో దడ మొదలవుతుంది. ఎవరైనా ఇంటి తలుపు తడితే భయంతో వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎంత కష్టపడి రాత్రింబవళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించినా ఆ వచ్చిన డబ్బు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టడానికే సరిపోతూ అసలు మొత్తం ఏళ్ల తరబడి అలాగే ఉండిపోవడం ఎంతోమందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, కుటుంబంలో లేనిపోని కలహాలకు, భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతుంది. పిల్లల చదువులు, వారికి కావాల్సినవి కొనివ్వలేక వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. సమాజంలో ఒకప్పుడు ఎంతో గౌరవంగా, దర్జాగా తలెత్తుకుని బతికిన వారు సైతం అప్పుల పాలైతే నలుగురిలోకి వెళ్లాలంటే తలదించుకుని తిరగాల్సిన దీనస్థితి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయి నిరాశ నిస్పృహల్లోకి జారుకుంటారు. బంధువులు, స్నేహితులు కూడా అప్పు అడుగుతారేమో అని దూరంగా పెడతారు. కొన్నిసార్లు మనం ఎవరికైనా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో మన చేతిలో డబ్బు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ ఇస్తాం. కానీ వారు తిరిగి ఇవ్వకపోవడం వల్ల వారి పాపానికి మనం బలవుతాం. చివరికి మనమే లక్షలు, కోట్ల అప్పుల పాలవుతాం. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం, క్రెడిట్ కార్డులు వాడటం, మొబైల్ యాప్లలో లోన్లు తీసుకోవడం, ఆ వడ్డీలు కట్టలేక ఇంకో చోట చెయ్యి చాచడం, ఇలా ఇదొక భయంకరమైన విష వలయంగా మారిపోయి మనిషిని బ్రతికుండగానే నరకం అనుభవించేలా చేస్తుంది. ఇలాంటి భయంకరమైన అప్పుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ అమావాస్య రోజు చేసే ఉప్పు పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అమావాస్య అనగానే చీకటి అని చాలామంది భయపడతారు. కానీ తాంత్రిక, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం చెడును, దరిద్రాన్ని, కంటి దోషాలను పూర్తిగా నిర్మూలించడానికి అమావాస్య తిథి అత్యంత శక్తివంతమైనది. అందులోనూ ఈ అమావాస్యకు అద్భుతమైన విశ్వ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈరోజు ఉప్పు పరిహారం చేస్తే మీ చుట్టూ ఉన్న ఎంతటి భయంకరమైన నెగిటివిటీ అయినా నాశనమైపోయి తప్పకుండా 100% శుభ ఫలితం వస్తుంది. ముందుగా ఈ అమావాస్య రోజు కుదిరితే ఒక కొత్త కల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా అమావాస్య పర్వదినం రోజున ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా నడుచుకుంటూ మీ ఇంట్లోకి వస్తుంది. అలా కొత్తగా తెచ్చుకున్న ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. ఒకవేళ కొత్తది కుదరకపోతే ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పుతో కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి సమయంలో, అంటే రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్యలో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఏకాగ్రతతో చేసుకోవాలి. అప్పుడే ఈ తాంత్రిక పరిహారానికి పూర్తి స్థాయి ఫలితం వస్తుంది. రాత్రి సమయంలో ఒక గాజు బౌల్ లేదా మట్టి బౌల్ లేదా స్టీల్ బౌల్ తీసుకోండి. ప్లాస్టిక్ పాత్రను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. అందులో మీ కుడి చేతితో కల్లుప్పును నిండుగా పోయండి. తర్వాత 7 దాల్చిన చెక్క ముక్కలను తీసుకోండి. దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే, దరిద్రాన్ని తరిమి కొట్టే అద్భుతమైన తాంత్రిక శక్తి ఉంది. అనేక వ్యాపార సంస్థల్లో కూడా దాల్చిన చెక్కను ధనాకర్షణ కోసం క్యాష్ బాక్స్లలో, లాకర్లలో పెడుతుంటారు. ఈ 7 దాల్చిన చెక్క ముక్కలను బౌల్లోని ఉప్పు మీద గుండ్రంగా అమర్చండి. తర్వాత 7 యాలుకలను కూడా తీసుకుని వాటిని ఆ దాల్చిన చెక్క ముక్కల మధ్యలో గుండ్రంగా పెట్టండి. యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇవి మీ ధన సమస్యలను తొలగించి జీవితాన్ని ఆనందమయంగా మార్చేస్తాయి. గనుక యాలకులు పెట్టి ఆ మధ్యలో కొద్దిగా పసుపు, కుంకుమ చల్లండి. పసుపు, కుంకుమ చల్లడం వల్ల ఈ పరిహారానికి దైవిక శక్తి వస్తుంది. చెడును పారద్రోలే శక్తి రెట్టింపవుతుంది. ఆ తరువాత ఈ పరిహారంలో అత్యంత కీలకమైన ఘట్టం ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకు మన కష్టాలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తమలపాకు అద్భుతంగా ధనాన్ని తన వైపుకు ఆకర్షిస్తుంది. గనుక ఒక తమలపాకును తీసుకుని పసుపు, కుంకుమ చల్లిన ఆ ఉప్పు మధ్యలో ఉంచండి. తమలపాకు పెట్టిన తర్వాత దాని మీద ఒక కర్పూరం బిళ్ళ పెట్టండి.
తర్వాత ఈ ఉప్పు బౌల్ని మీ 2 చేతులతో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా నెమ్మదిగా తిప్పండి. మీ బెడ్రూమ్, కిచెన్, హాల్, లివింగ్ రూమ్, ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నిట్లోనూ కూడా చేతిలో పట్టుకుని తిప్పండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎక్కడెక్కడైతే నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం, కంటి దోషాలు, నరఘోష, వాస్తు దోషాలు దాగి ఉన్నాయో వాటన్నింటినీ ఈ ఉప్పు తనలోకి ఒక పవర్ఫుల్ వాక్యూమ్ క్లీనర్లా లాగేసుకుంటుంది. ఆఖరిలో ఈ బౌల్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టండి. ఇప్పుడు ఆ కర్పూరం బిళ్ళను అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం మంట వెలుగుతున్న ఆ సమయంలో చేతులు జోడించి దేవుడితో మీ కోరికలను, మీ బాధలను, అప్పుల కష్టాలను మనస్ఫూర్తిగా చెప్పుకోండి. స్వామి, మాకీ అప్పుల సమస్య ఉంది. ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము. వడ్డీలు, అసలు కడుతూ ఎంతో వేదన అనుభవించాము. ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఇకనైనా మా అప్పులు పూర్తిగా తీరిపోయి ఈ కష్టాల నుండి మేము బయటపడి ఆనందంగా, ఎలాంటి ధన సమస్యలు లేకుండా మేము కూడా కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్ళేలాగా, మాకు కూడా ధనం ప్రాప్తించేలా, మా వ్యాపారాలు వృద్ధి చెందేలా, ఆరోగ్యంతో, సిరి సంపదలతో జీవించేలా దయచూపు తండ్రి. మాకు డబ్బు వచ్చే మార్గాలను చూపించు అని ఎంతో ఆర్తితో ప్రార్థించండి. మీ కష్టాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుని ఏడవండి. కర్పూరం పూర్తిగా ఆరిపోయేంత వరకు మీ కోరికను బలంగా జపిస్తూనే ఉండండి. ఆ తర్వాత ఆ బౌల్ను అక్కడే వదిలేసి మీ పనులు మీరు చూసుకోండి. దానిని పదే పదే కదపకూడదు. ఈ పరిహారంతో పాటు మనం నిత్య జీవితంలో ఉప్పు విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి దానిని నేలపై చల్లడం, కాళ్లతో తొక్కడం లేదా చీపురుతో ఊడ్చడం లాంటివి చెయ్యకూడదు. ఇది మహాపాపం. పొరపాటును కూడా ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి నేరుగా ఇవ్వకూడదు. అలా చేస్తే వారి నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది లేదా మీ ఇరువురి మధ్య భయంకరమైన గొడవలు జరుగుతాయి. ఉప్పు డబ్బాను కింద లేదా బల్ల మీద పెట్టి వారిని తీసుకోమని చెప్పాలి. అలాగే వంట చేసేటప్పుడు ఉప్పును కింద ఒలక్కుండా, స్టవ్ మీద పడకుండా జాగ్రత్తగా కూర గిన్నెలోనే పడేలాగా వాడుకోవాలి. వారానికి ఒకసారైనా మీరు వాడే ఉప్పు డబ్బాను కొద్దిసేపు సూర్యరశ్మి తగిలేలాగా ఆరుబయట పెడితే అందులో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ అంతా నశించిపోయి వంట రుచితో పాటు ఇంట్లో పాజిటివిటీ విపరీతంగా పెరుగుతుంది. ఉప్పు డబ్బాను, పసుపు డబ్బాను ఎప్పుడూ పక్క పక్కన అస్సలు పెట్టకూడదు. అలాగే రాత్రి సమయాల్లో అంటే సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా ఉప్పును అప్పుగా ఇవ్వడం లేదా ఇతరుల నుండి ఉప్పును అప్పుగా తీసుకురావడం అస్సలు చేయకూడదు. ఇది మీ ఇంటి లక్ష్మిని వేరే వాళ్లకు ఇచ్చేసినట్లే. ఇక ఉప్పు నిల్వ చేసే డబ్బా విషయానికొస్తే పగిలిన డబ్బాల్లో లేదా ఇత్తడి, రాగి, ఇనుప పాత్రల్లో ఉప్పును ఎప్పుడూ నిల్వ చేయకూడదు. ఉప్పు కోసం గాజు లేదా మట్టి లేదా ప్లాస్టిక్ డబ్బాలు మాత్రమే వాడటం ఎంతో శ్రేయస్కరం. ఉప్పు డబ్బాను ఎప్పుడూ పూర్తిగా ఖాళీ కానివ్వకూడదు. అందులో కనీసం సగం ఉప్పు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. వంట చేసేటప్పుడు ఎంగిలి చేతులతో లేదా అంటి చేతులతో ఉప్పు డబ్బాను తాకకూడదు. ఉప్పు డబ్బాలు ఎప్పుడూ తడి చేతులు లేదా తడి గరిటెలు పెట్టకూడదు. ఉప్పు డబ్బాను ఎప్పుడూ కాళ్ళతో తన్నకూడదు లేదా కాలు ఉప్పు డబ్బాకు తగలకూడదు. ఇక పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను సరిగ్గా 48 గంటల తర్వాత అంటే 2 రోజుల తర్వాత ఎవరికీ తెలియకుండా తీసేయండి. ఆ బౌల్లోని ఉప్పును, ఆ 7 దాల్చిన చెక్క ముక్కలను, 7 యాలకులను, తమలపాకును, పసుపు, కుంకుమను ఒక కవర్లో లేదా కాగితంలో వేసి గట్టిగా మూట కట్టండి. ఆ మూటను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో అంటే మీ ఇంటికి దూరంగా ఉన్న ఏదైనా పెద్ద వృక్షం మొదట్లో మట్టి తీసి పాతిపెట్టండి. లేదా ఎవరూ చూడని సమయంలో పారే నీటిలో, కాలువ లేదా నదిలో వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ దరిద్రం, 5 కోట్ల అప్పుల బాధలు, ఇంట్లో ఉన్న చెడు గాలి అన్నీ ఆ ఉప్పుతో పాటే శాశ్వతంగా మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి. గనుక ఈ అద్భుతమైన అమావాస్య ఉప్పు పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన భక్తితో చేసి చూడండి. దైవానుగ్రహం మీ కష్టం కలగలిసి ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ ఎండికు కరిగిన మంచులా కరిగిపోతాయి. అప్పుల ఊబి నుండి బయటపడి మీకు 5 కోట్లు వచ్చి కోటీశ్వరులు అయ్యే అద్భుతమైన మార్గాలు మీకు తారసపడతాయి. మీ జీవితం సకల ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. గనుక తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి
మీ అప్పుల బాధలన్నీ తొలగించుకుని ధనవంతులుగా మారి శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం మీరు స్నానం చేసే నీటిలో వట్టివేర్లు గాని లేదా బిళ్ళగన్నేరు ఆకులు గాని లేదా గల్లుప్పు గాని కలుపుకుని స్నానం చేయాలి. ఈ విధంగా అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం చేసే స్నానంలో వట్టివేర్లు, బిళ్ళగన్నేరు ఆకులు లేదా కల్లుప్పు ఈ మూడింటిలో మీకు ఏది సులభంగా దొరికితే అది ఏదో ఒక్కటి తప్పకుండా నీటిలో కలిపి స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే చాలు, కేవలం 1 గంటలో మీకున్న కష్టాలు, తీరని సమస్యలు, పీడిస్తున్న దరిద్రాలు అన్నీ సమూలంగా పోతాయి. దురదృష్టం వెన్నాడుతున్న వారి సుడి పూర్తిగా తిరిగిపోతుంది. మీరు వద్దన్నా సరే మీ ఇంట్లో కనకవర్షం, ధనవర్షం కురుస్తుంది. నీరసంగా ఉండే మీ శరీరానికి ఒక అద్భుతమైన నూతన శక్తి వస్తుంది. శరీరంలో ఉండే అన్ని రకాల బలహీనతలు పూర్తిగా మాయమైపోతాయి. ఇక అప్పటి నుండి మీ జీవితంలో మీరు ఏ పని చేపట్టినా మీరు పట్టిందల్లా ముత్యం, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీకు ఎవరూ ఊహించని విధంగా అత్యున్నతమైన రాజయోగం పడుతుంది. సకల ఐశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు మీకు జీవితకాలం పాటు శాశ్వతంగా సిద్ధిస్తాయి. అయితే ఈ అమావాస్య రోజు స్నానం చేసేటప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. అదేమిటంటే ఈ ప్రత్యేకమైన పదార్థాలు వేసిన నీటితో మీరు స్నానం చేసేటప్పుడు దానిని కేవలం ఒంటికి మాత్రమే పోసుకుని స్నానం చేయాలి. తల స్నానం చేయకూడదు. ఒకవేళ మీరు తప్పనిసరిగా తల స్నానం చేయాలి అని భావిస్తే కేవలం ఒట్టి నీళ్లను మాత్రమే తల మీద పోసుకుని తల స్నానం చేయాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు షాంపూలు రాసుకోవడం లేదా కుంకుడుగాయలు కొట్టుకుని తలంటు పోసుకోవడం లేదా ఎలాంటి సబ్బులు పెట్టి తలంటు స్నానం చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. మీ ఒంటికి మాత్రమే సబ్బు పెట్టుకోవచ్చు, కానీ తలకు మాత్రం కేవలం సాధారణ ఒట్టి నీటిని మాత్రమే ఉపయోగించాలి. కనుక ఈ నియమాన్ని గుర్తుపెట్టుకుని అందరూ ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా పప్పును వండకూడదు. ఈరోజు పప్పును ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అంటే పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇలా ఏ పప్పును తినకూడదు. కాబట్టి ఆడవారు ఈరోజు పప్పును వండకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లోని వారందరూ కూడా ఆ కూరే తినేస్తారు. మీరు వండకుండా ఉంటే ఎవరూ తినరు కనుక ఈ కూర వండకుండా జాగ్రత్త పడండి. కాదని ఈరోజు పప్పు తింటే మాత్రం అప్పుల పాలైపోతారు, అనారోగ్యాల బారిన పడతారు, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు, చేతిలో పైసా కూడా మిగలదు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. పప్పుతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. నాన్ వెజ్ అంటే గుడ్డు, మాంసము, చేపలు, పీతలు, రొయ్యలు, నత్తలు ఇవేమీ కూడా తినకూడదు. ఏరువాక అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుంచి తెచ్చుకొని అయినా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు, దరిద్రం పట్టి పీడిస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు అస్సలు మాంసాహారం జోలికి వెళ్ళకండి. సాధారణంగా మగపిల్లలు మరియు మగవారు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్ళి నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, ఎగ్ బజ్జీలు అని రకరకాలుగా పదార్థాలు తినేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా ఉండాలి. నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, మోమోస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీసులు, చికెన్ బిర్యానీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిసినవి కూడా తినవద్దు. కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే బజ్జీలు, పానీపూరి, సమోసా, చాట్ మసాలా, వెజ్ బిర్యానీలు, వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ మంచూరియా లాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ తినవద్దు. ఈ అమావాస్య రోజున నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే దరిద్రం మనల్ని పట్టి పీడిస్తుంది, నరకానికి పోతారని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే మహాపాపం తగులుతుంది, లేనిపోని సమస్యలు వస్తాయి, మీ జీవితం సర్వనాశనం అవుతుంది, గండాలు వస్తాయి, ఫ్యూచర్లో ఆరోగ్యం పాడవుతుంది, ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి, కష్టాలు, సమస్యలు, బాధలు ఎదురవుతూ ఉంటాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి పప్పు, నాన్ వెజ్ ఈ 2 కూరలను ఈరోజు ఎవరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు. ఈ అమావాస్య రోజు తెలియక ఈ కూరలను తింటే అష్ట కష్టాలు ఎదురవుతాయి, లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, దరిద్రం పడుతుంది, చేతిలో ధనం నిలవదు. ఇక ఈ అమావాస్య రోజున భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది. అలాగే మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయండి.
మీ ఇంటికి పట్టిన నరపీడ దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం. ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈరోజు ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కును కట్టుకోండి. అలాగే ఈరోజు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కూడా కట్టుకోవచ్చు. తద్వారా మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. అమావాస్య రోజున నల్ల దారం కట్టుకుంటే మీపై నరదిష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. చాలామంది మేము పోయిన నెల అమావాస్యకి కాలికి నల్లదారం కట్టాము కదా, ఇప్పుడు మళ్ళీ కట్టాలా అని అడుగుతూ ఉంటారు. మీరు కాలికి కట్టిన నల్లదారం పవర్ నెల రోజులలో పోతుంది గనుక నెల ప్రతి అమావాస్యకి నల్లదారాన్ని తీసేసి ఏదైనా పచ్చటి చెట్టు మీద పడేసి మళ్ళీ కట్టుకోవడం మంచిది. దిష్టి తగలకుండా ఉంటుంది. ఇక అమావాస్య రాత్రి సమయంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇక ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా కాకులకు ఆహారం వేయండి. ఈ అమావాస్య నాడు చనిపోయిన మన పెద్దలు కాకుల రూపంలో మన ఇంటికి వస్తారు. కాబట్టి ఈ రోజున కాకులకు అన్నం పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీమలకు ఆహారంగా పంచదార పొడి వేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే నల్ల కుక్కలకు ఆహారం వేస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు సాయంత్రం తులసిని పూజిస్తే చాలా మంచిది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. మన తల వెంట్రుకలకు నరదిష్టి ఎక్కువగా సోకుతుంది. కాబట్టి ఈ రోజున తలస్నానం చేయడం చాలా మంచిది. తలస్నానం అంటే షాంపూలేమీ వాడకుండా ఒట్టి నీళ్లు పోసుకోవాలి. ఇక మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఒక తమలపాకు పైన గంధంతో ఓం అని రాసి ఈ తమలపాకుని మీ పూజ గదిలో పెట్టి మీ భర్తకు బాగా కలిసి రావాలని కోరుకొని దేవునికి నమస్కారం చేసుకోండి. ఇక మీ భర్త ఆయుష్షు ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట లేదా మీ ఇంటి తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.